హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి అండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, నైట్ డిన్నర్‌లోకి అన్నం తినకుండా టిఫిన్స్ తినేవాళ్ళు ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది పొడి పొడిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల సాబుదానా తీసుకున్నానండి. ఈ 2 కప్పుల సాబుదానా 3 మెంబర్స్కి సరిపోతుందండి. ఇది 2 ఆర్ 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని దీంట్లో ఉన్న పొడి పొడిగా ఉండేదంతా పోతే మనకు కిచిడి పొడి పొడిగా వస్తుందండి. 2 టైమ్స్ వాష్ చేసుకొని దీనికి మనం 2 కప్పుల సాబుదానా తీసుకున్నాం కదా, ఈ 2 కప్పుల సాబుదానాకి 2 కప్పుల వాటర్ పోస్తున్నానండి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకు కిచిడి పొడి పొడిగా వస్తుంది. వేసి మూత పెట్టి ఒక 10 అవర్స్ వరకు నానబెట్టండి. ఇలా సాబుదానా చూడండి నానాక ఇలా పొడి పొడిగా ఉంటుంది వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఇది బాగా దోరగా వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు లోపల వరకు వేగాలంటే ఇలా మెల్లగా వేయించుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. ఇవి బాగా వేయించుకొని పొట్టు తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 4 మిర్చి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆనియన్, బఠానీ, క్యారెట్ అన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఆవాలు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, దీంట్లో కొన్ని పల్లీలు, శనగపప్పు అన్నీ వేసి బాగా వేయించుకోండి. ఈ పల్లీలు కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగాక దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిర్చి, ఈ మిర్చి బాగా ఆయిల్లో వేగాక దీంట్లో ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్, కొత్తిమీర అవన్నీ వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి. మరి ఎక్కువగా వేయకుండా చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఈ క్యారెట్, బఠానీ అన్నీ కాసేపు ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు ఒక 1½ స్పూను ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా కూడా దీంట్లో వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పొడి చేసుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉండనివ్వండి. ఇప్పుడు మనకు కొత్తిమీరతో చల్లుకోండి కొంచెం. ఇలా చేసుకొని మనము స్నాక్స్కైనా, డిన్నర్లోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో సర్వ్ చేసుకునే ముందు ఒక లెమన్ని పిండుకోండి.
పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.